రోజు శ్రీరామ నవమి కదా. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో వచ్చేసి ఈ శ్రీరామ నవమి పండగ రోజు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రోజు వరకు ఎలా ఉన్నాయో చూద్దాం, ఎలాంటి ఫీలింగ్స్లో ఉన్నారో చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో నాకు కామెంట్స్ ద్వారా చెప్పండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ కార్డ్స్ కలిపినంతసేపు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్, లేకపోతే మీ పర్సన్ని తలుచుకోండి, మీ పార్ట్నర్స్ని తలుచుకోండి. ఓకేనా? ఈ పండగ రోజు చూస్తున్న వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూపించండి. మా దుర్గమ్మ తల్లి ఈరోజు ఎవరైతే ఈ వీడియోకి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ పర్సన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు, ఈ పండగ రోజు వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ పండగ రోజు వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గమ్మ తల్లి, కనక దుర్గమ్మ తల్లి. క్లియర్గా క్లారిటీగా చూపించండి. బ్యాక్గ్రౌండ్ ఏమన్నా సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేసేయండి. వీడియో స్టార్ట్ చేద్దాం. వాళ్ళకి చాలా బాధగా ఉందంటండి, ఎందుకో చూద్దాం. కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే. ఇది టైం లిమిటెడ్ అండి, మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఈ వీడియో. నేను ఇది ఈరోజు వరకే చేస్తున్నాను. మీకు ఎప్పటి వరకు వస్తుందో తెలియదు. ఈరోజు వరకు మాత్రమే చేస్తున్నాను. పండగ రోజు కాబట్టి పండగ రోజు వరకనే తీశాను ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది ఆడవాళ్ళకి మీ పర్సన్ జనరల్ని బట్టి మీరు తీసుకోండి. ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు, మగవాళ్ళు అయితే మగవాళ్ళు. మీ పర్సన్ అలా తీసుకోండి, మీకు ఎలా రెజినేట్ అయితే అలా తీసుకోండి అన్నమాట. ఓకే, ఇది తర్వాత చూపిస్తాను. ఇది ఇక్కడ పెడదామా? ఓకే, ఇక్కడ పెడుతున్నాను, ప్లేస్ లేదు. మీ పార్ట్నర్స్కి మీ మీద ఫీలింగ్స్, ఎమోషన్స్, లవ్ అండ్ అన్నీ వస్తున్నాయి అంటండి. అవి మీకు ఎక్స్ప్రెస్ చేయాలి, మాటల ద్వారా కానివ్వండి, లేకపోతే ఫోన్ కాల్ ద్వారా కానివ్వండి, ఎక్స్ప్రెస్ చేయాలని అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. కానీ చాలా బాధ అనుభవిస్తున్నారు. ఎందుకంటే గతంలో మోసం చేశాను కదా, ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో మళ్ళీ ఎలా మొదలు పెట్టాలి ఈ రిలేషన్షిప్ని మళ్ళీ అని ఆలోచన అయితే చేస్తున్నారు. దాని గురించి బాధగా ఉందంట. మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని మళ్ళీ ఆలోచిస్తున్నారు. గతంలో నేను వాకవే చేసేసాను ఈ రిలేషన్షిప్లో, బాధతో వాకవే చేసేసాను. కానీ అలా వాకవే చేసి రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది కదా, నేను ఇంకా దాని గురించి ఆలోచించడం ఎందుకు అని వదిలేయలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే పదే పదే మీరు గుర్తు రావటం, మీకు కాల్స్ చేయాలనిపించడం, మెసేజ్ చేయాలనిపించడం, మీరేంటంటే ఇగ్నోర్ చేసేస్తున్నారు వాళ్ళని. దాని మూలన వాళ్ళకి చాలా ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా, వీళ్ళు చూసేస్తే ఇగ్నోర్ చేసేస్తున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు, ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారు అనమాట. దాని గురించి బాధగా
ఒక ఛాన్స్ తీసుకుంటే వీళ్ళు అసలు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? నేను సరే ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇలా ఉన్నాయి, మళ్ళీ నువ్వు నా లైఫ్‌లోకి వస్తే బాగుండు అని ఎక్స్‌ప్రెస్ చేయాలన్నా కూడా వీళ్ళకి భయంగా ఉంది అని చెప్తున్నారనమాట. అండ్ నలుగురికి అంటే మీరు క్యాస్ట్ గానీ, మీ రిలేషన్‌షిప్ అంటే ఒకవేళ ఒకళ్ళ మ్యారీడ్, ఒకళ్ళు అన్‌మ్యారీడో అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం నలుగురు 4 రకాలుగా అనుకుంటారు కదా! నువ్వేంటి ఇలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్నావు? ఏంటి ఇలాంటి పనులు ఎందుకు చేసావు? మ్యారేజ్ అయిన పర్సన్‌తో నువ్వెందుకు ఇలా ఉన్నావు? అని అడుగుతారేమోనని దాని గురించి ఆలోచిస్తూ భయపడుతున్నారనమాట. సరేలే ప్రపంచం గురించి మనకెందుకు, అందరూ బాగున్నారా? మన మా వాళ్ళ గురించి మనకెందుకు? అంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఎలా ఉన్నారో మనం వాళ్ళని వేలెత్తి చూపించట్లేదు కదా! మనల్ని వాళ్ళెందుకు వేలెత్తి చూపిస్తారు? అందరూ పత్తిత్తులు అంటారు కదా! అలా పత్తిత్తులేం కాదు కదా ప్రపంచం మొత్తం. నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను అంతేను. మీకు ఎలా రెజనేట్ అయితే అలా తీసుకోండి. అందరూ ఇప్పుడు నేను మీకు ఇంత రీడింగ్ చెప్తున్నాను. నా మనసులో ఏముంటుందో మీకు తెలీదు. మీ మనసులో ఏముంటుందో నాకు తెలీదు. ఓకే, మీరు మంచివాళ్ళు, నేను మంచి దాన్ని అని పైకి మాత్రం అనుకుంటాం. లోపల ఎంత అనుకుంటున్నారో ఏంటో తెలీదు కదా! అలా అలా అలాంటి ఫీలింగ్స్ మళ్ళీ వస్తున్నాయన్నమాట. ఈ ప్రపంచంతో నాకెందుకు, ఒక ఛాన్స్ తీసుకుందాం మళ్ళీ. ప్రపంచం అవనివ్వండి, థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ అవనివ్వండి, ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు, వీళ్ళతో నాకెందుకు? మీరున్నప్పుడు రిలేషన్షిప్ వేరేలాగా ఉంది, ఇప్పుడు వేరేలాగా ఉంది కాబట్టి మళ్ళీ మీ రిలేషన్షిప్లోకి మళ్ళీ వద్దామని ఆలోచన అనమాట చేస్తున్నారనమాట. ఒక ఛాన్స్ తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వద్దామని అని అనిపిస్తుంది. రాని బ్లాక్ చేసేసే ఫోన్ కానీ, కాల్స్ కానీ ఏమన్నా ఉంటే బ్లాక్ చేసేసారనమాట. కాల్స్ కానీ, మెసేజ్ కానీ మీరు బ్లాక్ చేసేసారు. వాళ్ళు కూడా మీరే బ్లాక్ చేసినట్టున్నారు ఇక్కడ. మీరే బ్లాక్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మోసం చేశారు గతంలో నన్ను వదిలేశారు, చెప్పా చేయకుండా ఎండ్ చేసేసారు ఈ రిలేషన్షిప్ని అని బ్లాక్ చేసేసారని చెప్తున్నారనమాట. అండ్ మొండిగా మళ్ళీ తన లైఫ్లో మళ్ళీ మొండిగా ఉండాలి, తన లైఫ్లో తాను ఉండాలి మొండిగా, తన ఫ్యామిలీని, తన లైఫ్ని తను చూసుకోవాలని చెప్తున్నారనమాట. అండ్ మీరంటే తనకి చాలా ఇష్టం ఉంది, తనకి మీరంటే చాలా ఇష్టం ఉంది, మీరు లేకుండా ఉండలేను అనే ఫీలింగ్ కూడా ఇప్పుడు వస్తుంది. కానీ రిలేషన్షిప్ ఇంతకు ముందులా లేదు, ఎందుకంటే నేను గతంలో మోసం చేశాను కదా, ఇది రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది కదా గతంలో అనే ఆలోచన అయితే ఉందన్నమాట. అండ్ ఇంకొక ఆట తీస్తాను. ఈరోజు వీడియో కొంచెం తొందరగా చేసేస్తున్నాను. నలుగురు 4 రకాలుగా అనుకుంటారు, రిలేషన్షిప్ ఇంతకు ముందులా లేదు కదా, నలుగురు 4 రకాలుగా అనుకుంటారు కదా, ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు నా లైఫ్లో. మళ్ళీ రిలేషన్షిప్ రివోత్ అయితే బాగుండు, రిలేషన్షిప్ మళ్ళీ నిలబడితే బాగుండు, ఇంతకు ముందులాగా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. ఒక ఛాన్స్ తీసుకుందామా, రిలేషన్షిప్లో ఒక స్టాండ్ తీసుకుందామని ఆలోచిస్తున్నారనమాట. ఇలా ఉందండి రిలేషన్షిప్. మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. కొంతమందికి మీ దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తున్నారండి. ఎందుకంటే ఒక ఛాన్స్ తీసుకొని ఈ వీక్ అయిపోయింది కదా, రేపు సోమవారం చేస్తాను. కుదిరితే రేపు సోమవారం ఎలా ఉంది రిలేషన్షిప్ అనేది చూద్దాం. ఎందుకంటే రేపు వారంలో ఏమన్నా కొంతమందికి ఎండ్ అయిపోయిన రిలేషన్స్ మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే పర్సనల్ రీడింగ్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చాను, వీడియో టైటిల్లో కూడా నెంబర్ ఇచ్చాను. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మెసేజ్ పెట్టండి.